ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా శ్రీనివాస మంగాపురంలో విరాజిల్లుతున్నటువంటి స్వామివారి యొక్క పారువేట ఉత్సవాన్ని ఇవాళ అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. మన ఛానల్ వీక్షకులందరి కోసం చక్కగా మీరు కూడా చూడాలని ఈ వీడియోని తీసి మీకు చూపించడం జరుగుతోంది. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నదే ఆ శ్రీనివాస స్వామివారు కళ్యాణ వెంకటేశ్వరుడు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యి పారివేట మండపానికి వేంచేసి ఉన్నారు స్వామివారు. వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మవారు చక్కనైనటువంటి స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైనటువంటి స్వామి ఖడ్గము, గద, బల్లెము, ధనుర్బాణములన్నీ ధరించి వేటాడడం కోసం దుష్ట శిష్టరక్షణ కోసం చక్కగా వేంచేసి ఉన్నాడు పారువేట మండపనందు. భక్తులారా, కనులారా స్వామిని దర్శించి మనసారా సంతోషించి నోరారా ఒక్కసారి గోవిందనామాన్ని పలికి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనమందరం పొందుదాం. గోవింద గోవింద. ఇంతలో చూస్తుండగానే ఎక్కడైతే స్వామివారు అరణ్యంలోనికి వెళతారో ఆ అరణ్యమే ఇది. చూసారా, క్రూర ముఖాలతో చక్కగా తీర్చిదిద్దబడి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఎంత సర్వాంగ సుందరంగా సిద్ధం చేసి ఉన్నారో మనందరం కూడా ఒక్కసారి వీక్షిస్తాం. అనేక రకములైనటువంటి జంతువులతో అభయారణ్యంలాగా చక్కగా తీర్చిదిద్దినటువంటి ఈ వివిధ రకములైనటువంటి జంతువులను అందరూ కూడా చూడండి. స్వామివారు ఇప్పుడు ఇక్కడే వేటాడబోతూ ఉన్నారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ కావించబోతూ ఉన్నారు. చూస్తున్నాం కదండి, స్వామివారి తరపున అక్కడ ఉన్నటువంటి అర్చకులు, అధికారగణం అంతా కూడా కోలాహలంగా ఆ బల్యాన్ని తీసుకుని అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అరణ్యంలో ఆ బాణాన్ని వేసేటువంటి దృశ్యం చక్కగా ఎంత కోలాహలమైనటువంటి వాతావరణంలో ఎంత ఆనందదాయకంగా జరుగుతోందో స్వామివారి యొక్క ఈ పారువేట ఉత్సవం. దీన్నే వైఖానస భగవత్ శాస్త్రంలో అయితే మృగయోత్సవం అని కూడా అంటూ ఉంటారు. ఈ మృగయోత్సవాన్నే పారువేట ఉత్సవంగా కూడా చెబుతూ ఉంటారు. చక్కగా స్వామి అన్ని ధనుర్బాణాలన్నీ కూడా ధరించి వేటాడుతున్నటువంటి శుభ సన్నివేశం. ఈ విధంగా స్వామివారు 3 సార్లు బాణాన్ని ప్రయోగించడం జరుగుతుంది. ఆ సన్నివేశాన్నే ఇక్కడ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎంత కన్నుల విందుగా ఉంది కదండి. మన జన్మ చరితార్థం అవుతుందేమో ఇలాంటి సన్నివేశాలు చూస్తే అన్నంత సంతోషంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతోంది. ఆ అధికారులు, అక్కడ ఉన్నటువంటి అర్చకులు, ఆ స్వామివారు ఎంత సంతోషంతో అలా విహరిస్తూ ఆ బాణాలను వేస్తున్నారో ఒక్కసారి చూడండి. స్వామివారు పరుగు పరుగున వచ్చి దుష్ట శిక్షణ గావించేటువంటి ఒక సన్నివేశం. అడవిలో సాధు జంతువుల్ని రక్షించడం కోసం మృగాలను వేటాడి చక్కగా సాధు జంతువుల్ని రక్షిస్తూ ఉన్నారు ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. ఇలాంటి ఉత్సవాలను మరెన్నో చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైనటువంటి విషయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, చూడండి పారువేట ఉత్సవాన్ని. అందరూ కూడా చూసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారని మరీ నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.